హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో కొత్త ఈమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుంటాం. వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్టార్ట్ చేస్తాం, రండి. ఫస్ట్ ఈమెయిల్ ఐడి పైన క్లిక్ చేయండి. పైన మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. కింద అట్లా స్క్రోల్ డౌన్ చేస్తే క్రియేట్ న్యూ అకౌంట్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు గూగుల్ వచ్చింది, గూగుల్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతాయి. పాస్వర్డ్ మీ ఫింగర్ ప్రింట్స్లో మీరు ఏం పెట్టుకుంటారు గూగుల్కి అది ఓపెన్ చేసుకోండి. నేను పాస్వర్డ్ పెట్టుకున్నాను కాబట్టి ఫింగర్ ప్రింట్ పెట్టుకున్నాను కాబట్టి ఫింగర్ ప్రింట్స్లో ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ క్రియేట్ న్యూ అకౌంట్ ఉంది నొక్కండి. ప్రైవేటా బిజినెస్ అంటే నేను ప్రైవేట్ పెట్టుకున్నాను, మీకు ఏం కావాలో అది పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇవ్వండి. మళ్ళీ ఇప్పుడు పేరు, నా పేరు పురుషోత్తం కాబట్టి పురుషోత్తం పెట్టుకుంటాను. కింద లాస్ట్ నేమ్, మీకు లాస్ట్ నేమ్ ఉంటే లాస్ట్ నేమ్ పెట్టుకోండి, లేదా ఇంటి పేరు ఉంటే ఇంటి పేరు పెట్టుకోండి. నా పేరు లాస్ట్ నేమ్ కుమార్ కాబట్టి కుమార్ పెట్టాను, పురుషోత్ కుమార్ అని. మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు బేసిక్ సెట్టింగ్స్ జనరల్ మీరు అడుగుతాయి. డేట్ ఆఫ్ బర్త్ ఏమో క్లిక్ చేసుకోండి మీరు. మళ్ళీ కింద జనరల్ అడుగుతాయి. నేను మెయిల్ కాబట్టి మెయిల్ ఇచ్చుకుంటాను, మీకు ఏం కావాలో మీరు ఇచ్చుకోండి. మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త ఈమెయిల్ ఐడి 2 క్రియేట్ అయ్యింది, అది చూపిస్తాయి, అది నచ్చితే పెట్టుకోండి. లేదంటే కింద మూడవది క్రియేట్ న్యూ అకౌంట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇలాగ వస్తాయి. మీకు నచ్చిన పేరు పెట్టుకొని వెయిట్ చేసుకొని, నాకు రెండోది నచ్చింది కాబట్టి రెండో దానిపైన క్లిక్ చేస్తాను. రెండో ఈమెయిల్ ఐడి నాకు నచ్చింది కాబట్టి దానిపైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాను. ఇప్పుడు పాస్వర్డ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పాస్వర్డ్ లెటర్స్, నంబర్స్, మళ్ళీ సింబల్స్, ఈ 3 కలిపి పెట్టుకోవాలి. స్ట్రాంగ్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. పాస్వర్డ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. లెటర్స్, నంబర్స్, సింబల్స్ అలా ఉండేలాగా పెట్టుకోండి. మళ్ళీ పెట్టుకుని కింద నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు పెట్టుకునే దానికి ఈమెయిల్ ఐడి క్రియేట్ అయిపోయింది. ఇదే మీ ఈమెయిల్ ఐడి, మీ బుక్లో రాసి పెట్టుకునేది. అట్లే కింద స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ మోర్ ఉంది కదా, మోర్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ అట్లా స్క్రోల్ డౌన్ చేయండి. లాస్ట్లో యాక్సెస్ మై అకౌంట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఆ బాక్స్లో టిక్ మార్క్ చేయండి. మళ్ళీ మై అగ్రీ పైన క్లిక్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈమెయిల్ ఐడి వెరిఫై అయిపోయింది. మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అంతే ఫ్రెండ్.